కూడి వచ్చిన ప్రతి ఒక్కరు తలలో వంచినట్లయితే ప్రార్థన ద్వారా కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాగణుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల దేవ యేసయ్య. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డని నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. అవును నా దేవ, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయం అందరైతే వాక్యమును వినేటకు ఆసక్తి కలిగి ఇక్కడ చేరినటువంటి వారై ఉన్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. సూటిగాను తేటగాను ఈ దినాన వారితో నువ్వు మాట్లాడమని అడుగుచు అయా, ఇదిగో నేను మాట్లాడితే వ్యర్థము, నువ్వు వారితో మాట్లాడమని అయ్యా, ఇదిగో వారి హృదయాంతరంగంలో ఎరిగినటువంటి వాడవై ఉన్నావు గనుక వారిని దినాన సంతోషముతోను సమాధానముతోను ఉంచమని మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క గుణ లక్షణాల గురించి తెలుసుకుందాం. దేవుని యొక్క గుణ లక్షణాలు అంటే సాధారణంగా ఏమనుకుంటారు? దేవుని యొక్క గుణ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఈ దినాన మనము కొన్ని చెప్పుకుందాం. మొదటిగా దేవుడు పరిశుద్ధుడు. ఆయన మొదటి గుణ లక్షణము ఆయన పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుకొని ఇదిగో ఈ దినాన ఆయన వాక్యము ద్వారా మనతోటి తెలియచేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. రండి వాక్యం చదువుకుందాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నడని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అవును, ఆయన పరిశుద్ధుడు. ఏ పాపము ఎరగనటువంటి వాడు, ఏ దోషము ఎరగనటువంటి వాడు. ఆయన చూపులో పరిశుద్ధత ఉన్నది, ఆయన నోటి మాటలో పరిశుద్ధత ఉన్నది, ఆయన హృదయ తలంపులలో పరిశుద్ధత ఉన్నది, ఆయన సమస్తములో పరిశుద్ధత ఉన్నది. కనుకనే ఆయన గొప్పగా సెలవిచ్చున్నటువంటి వాడై ఉన్నాడు. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని ఆయన ఈ దినాన మనతోటి తెలియచేయచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క రెండవ గుణ లక్షణం గురించి దినాన మనము తెలుసుకుందాము. రెండవ యొక్క దేవుని గుణ లక్షణము ప్రేమ. రండి వాక్యమును చూద్దాం. యోహాను 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుని యొక్క రెండవ గుణ లక్షణము ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమించున్నటువంటి వాడు ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ఈ దినాన్ని నిన్ను ప్రేమించు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నీకు కొంత అనారోగ్య సమస్య వస్తేనే, నీ దగ్గర కొంత డబ్బు లేకపోతేనే, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ అయిన పోయిన వారు కావచ్చు, నీ పొరుగు వారు కావచ్చు, నిన్ను ఎవరు ప్రేమింపరే, నిన్ను ఎవరు పట్టించుకోరే. ఈ దినాన అయినను ఆయన నిన్ను ప్రేమిస్తూ తన హక్కున చేర్చుకొని చూన్నటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు కేవలము ప్రేమను చూపిస్తాడనే కాదు, కానీ ఆయన మన పాపములను క్షమించి తన కుమారుని ద్వారా మనకు నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించినటువంటి వాడు ఉన్నాడు. అంతగా ఈ దినాన దేవుడు నిన్ను ప్రేమించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. రండి ఈ దినాన దేవుని యొక్క 3వ గుణ లక్షణం గురించి తెలుసుకుందాం. 2వ తిమోతికి 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా నుండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చున్నటువంటిది అయినది 3వ గుణ లక్షణము ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఈ దినాన నీవు నేను సేవించున్నటువంటి దేవుడు వాగ్దానం చేసి తప్పేటువంటి వాడు కాదు. ఆయన నీ జీవితంలో నీ పట్ల ఒక వాగ్దానం చేస్తే అది ఎప్పటికైనా నీ జీవితంలో దానిని నెరవేర్చేటువంటి వాడుగానే ఆయన
ఉన్నాడు. ఉదాహరణకు మనం పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి చూచినప్పుడు, అబ్రహాముకు ఏ సంవత్సరమున వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానము కలుగజేస్తానని. ఆయనకు 75 సంవత్సరములు ఉన్నప్పుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడింది? 100 సంవత్సరములకు నెరవేర్చబడినటువంటిది అయ్యన్నది. చూడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి ఎంత సమయం పట్టిందో చూడు. 25 సంవత్సరములు పట్టినటువంటిది అయ్యన్నది. అయితే నీవు ఏం చేయాలి? ఆయన వాగ్దానం చేసిన దాన్ని కొరకు ఓర్పుతోటి, సహనముతోటి ఎదురు చూచేటువంటి వాడవై ఉండాలి. కనిపెట్టుకొని జీవించేటువంటి వాడవై ఉండాలి. అటువంటి ఆ జీవితము నీలో లేకపోతే నీవు వాగ్దానం చేసినను నీ పట్ల అది నెరవేర్చబడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు సనుక్కుంటూ ఉంటావు గనక, నువ్వు ఎప్పుడు సనుగుతూ ఉంటావు గనక, దేవుణ్ణి దూషిస్తూ ఉంటావు గనక అది నీ జీవితంలో ఎన్నటికీ కూడా నెరవేర్చబడదు. అనండి, దేవుని యొక్క 4వ గుణ లక్షణము ఈ దినాన మనం తెలుసుకుందాం. ఆయన 4వ గుణ లక్షణం, ఆయన సర్వాంతర జ్ఞాని, సత్యస్వరూపి అన్నటువంటి వాడు. లేఖనంలో మనము కీర్తనలు 139వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటది ఆయన యొక్క జ్ఞానమును గురించి, ఆయన సర్వాంతర్యామి అయ్యున్న దాని గురించి అక్కడ రాయబడి ఉన్నటువంటిది. దేవుని యొక్క గుణ లక్షణాలలో ఒక గుణ లక్షణమైన నీవు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వాడవై ఉన్నావా? ఆయన చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా, నేను పరిశుద్ధుడనై ఉన్నానని. నీవు చెప్పగలుగుతున్నావా ఈ దినాన నీవు పరిశుద్ధుడై ఉన్నావని? ఆయన చెప్పుచూ ఉన్నాడు, నేను ప్రేమ స్వరూపిణై ఉన్నానని. నువ్వు చెప్పగలుగుతున్నావా? నా శత్రువును కూడా ఈ దినాన నేను ప్రేమించగలుగుతున్నానని. ఆయన చెప్పుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు, నేను నమ్మదగినటువంటి వాడను అని. ఈ దినాన నువ్వు చెప్పుచూ ఉన్నావా? నేను నువ్వు నమ్మదగిన వాడనని. ఒకసారి ఆలోచించుకో. నిన్ను ఏదైతే దేవుని యొద్దకు రాకుండా చేయించున్నదో, ఏదైతే నిన్ను దేవుని యొద్ద నుండి దూరం చేయించున్నదో దానిని ఈ దినానే కొట్టివేసేటువంటి వాడవైండు, నీ యొద్ద నుండి తీసివేసేటువంటి వాడవైండు. దాని యొద్ద నుండి తప్పింపబడి ఈ దినాన దేవునికి ఈ రీతిలో ప్రార్థన చేయి. దేవా, ఈ గుణ లక్షణాల ప్రకారము, నీవు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాల ప్రకారము నేనును జీవించినట్లు నీ కృప చూపించయా, నాకు సహాయము దయచేయి దేవా అని ఈ దినాన నీవు ఇటువంటి ప్రార్థన చేయగలిగితే ఎంత మంచిది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.